ఈ పెద్ద పెద్ద రొయ్యలను ఎప్పుడు ఫ్రై చేసుకుని తినేద్దామా అని అనిపిస్తుంది నాకైతే. గుమ్మగుమ్మలు పొగలు ఎట్లా వస్తుంది చూసారా. ఎప్పటి నుంచో వేస్తే అబ్బబ్బా. ఫ్రాన్స్ ఫ్రై అయితే చూడటానికైతే చాలా కిరాక్ అనిపిస్తుంది నాకు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది మన కంపెనీ ఫ్రాన్స్ ప్యాకెట్ అన్నట్టు చెప్పడం మరిచా, మన కేరింగ్ కంపెనీకి ఫుడ్ లైసెన్స్ కూడా వచ్చేసింది. ఇంకా ఈ ప్యాకెట్ మీద డిజైన్ కూడా ప్రింట్ చేద్దామని మా కంపెనీ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నారు. ప్యాకెట్ పైనే కంపెనీ పేరు, లోగోతో పాటు ఫుడ్ లైసెన్స్ని కూడా ప్రింట్ చేస్తారు. కస్టమర్స్ కోసం నెంబర్ 1 క్వాలిటీ ఫుడ్ని సప్లై చేస్తున్నాము. ఏమైనా ఫంక్షన్స్ కానీ, క్యాటరింగ్స్ కానీ, హోటల్స్ కానీ నెంబర్ 1 క్వాలిటీ ఫిషెస్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఫ్రాన్స్ నా స్టైల్లో ఫ్రై చేయబోతున్నా. ఫస్ట్ ఫ్రాన్స్లో పసుపు, సాల్ట్ వేసి గరిటతో కలిపేసా. చేతితో కలిపితే ముళ్ళు గుచ్చిపోతాయని భయం నాకు. ఫ్రాన్స్ని చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? ఇది 18 కౌంట్ అన్నమాట. అంటే 1 కేజీకి 18 రొయ్యలు వస్తాయి. ఎంత బాగా క్లీన్ చేశారో చూసారా. రొయ్య లోపల ఉన్న పేగును కూడా తీయేశారు. ఎవరు కూడా లోపల పేగుని తీసివ్వరు. రొయ్యకి ఇక్కడ మ్యాథ్ బ్లాక్ సీడ్ ఉంటుంది. ఇక్కడ ఆ బ్లాక్ సీడ్ని కూడా తీయేసండి. ఇంకో ఇలా ఉంటుంది. ఈ తోక ఏంటంటే ఫ్రైకి మట్టి తోక బాగుంటుంది. అందుకే తోకేసి ఫ్రై చేయాలి. తోకతోనే ఫ్రై చేయాలి. నువ్వు రెస్టారెంట్లో చూడలే? నేను ఎక్కడ చూడలేదు. బ్లాక్గా క్లీన్ అనేది బాగా చేసుకోవాలి. నాకు గుచ్చుకుంటాయని భయం. ఇది ఏంటంటే నీచు వాసన పోవడానికి అన్నమాట. నాకు ఇవి గుచ్చుకుంటాయని భయం వేస్తుంది. వీటిని 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్నా. పురుగు కాదు మమ్మీ. మా బుడ్డి స్వీట్ని పురుగులని అంటున్నారు. నేనైతే తోకల్ని క్లీన్ చేయలేదు. ఇప్పుడు వీటిని మ్యాగ్నేట్ చేసేస్తా. ఒక లెమన్ పిండేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా మసాలా వేసి బాగా తిప్పేశాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఫ్రై చేసేస్తా. తాసులు కొద్దిగా ఆయిల్ వేసి అందులో కర్రీ లీవ్స్ని అయితే పాడేసా. అలాగే చిన్న చిన్నగా కోసిన ఆనియన్స్ని కూడా వేసేసా. చూసుకుని వేసుకోవాలి. కొద్దిగా టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసేసా. దీన్ని మనం ఇట్లా బాగా తిప్పాలి. ఈ పెద్ద పెద్ద రొయ్యలను ఎప్పుడు ఫ్రై చేసుకుని తినేద్దామా అని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు రొయ్యలన్నింటినీ త్రాసులో వేసి అటు ఇటు తిప్పేసి మూత పెట్టేసా. ఫైనల్గా ఫ్రాన్స్ గ్రేవీ ఫ్రై రెడీ. రొయ్యలు చూసారా ఎంత హాట్గా ఉన్నాయో? పుగులు పుగులు వచ్చేస్తున్నాయి. గుమ్మగుమ్మలు పొగలు ఎట్లా వస్తుంది చూసారా. ఎప్పటి నుంచో వేస్తే అబ్బబ్బా. నేను కాదు కానీ మా పిల్లలు అయితే వెయిట్ చేస్తారు దీనికోసం. ఇలాంటి రెసిపీ ఇంట్లో వండుకున్నామంటే చాలా చాలా అనిపిస్తుంది. చూస్తేనే బాగుంది ఇది. ఎప్పుడెప్పుడు తిన్నామని. ఓకేనా? ఫ్రాన్స్ ఫ్రై అయితే చూడటానికైతే చాలా కిరాక్ అనిపిస్తుంది నాకు. వేడిగా ఉంది కదా, పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు తినడానికి. నేనైతే లాగినా ఇది తింటున్నాను. దీని టేస్ట్ కూడా అదిరిపోయింది. బాగా స్పైసీగా ఉంది. నాన్ వెజ్కి ఆ మాత్రం స్పైసీ ఉండాలిగా. కొరకులా పోతున్నారు. కాలుతుంది చాలా. మెత్తగా ఉన్నాయా? మీరు ఏ కొరియాలో అంటే ఏ కొరియా చైనీస్లో పుట్టాల్సిందే. పొరపాటున ఇక్కడ చీకేస్తుంది మా అమ్మాయికి. ఎలా ఉంది మమ్మీ చెప్పు, ఎలా ఉంది? స్పైసీ ఎక్కువగా ఉన్నప్పటికీ మా బుడ్డిస్ మాత్రం ఎక్కడ తగ్గేదిలే అన్నట్టు తింటున్నారు. మా చిన్న బుడ్డికి బాగా నచ్చింది అనుకుంటా. వేళ్ళు కూడా చీకేస్తుంది. చేతి చీకేస్తుంది మా చిన్న పాప అయితే. అసలు వీళ్ళకి కారం పెడుతుందా లేదనేది కూడా నాకు తెలియట్లేదు. అంతలా తింటున్నారు వీళ్ళు. అబ్బా, ఆనియన్ కూడా తీసుకుంటుంది మా పాప అయితే. బాగుందా? ఇదో దేకో చట్నీ
చట్నీ కారం మామూలుగా లేదు, స్పైసీ వేరే లెవెల్ అంతే. అయినా వదలట్లేదు చూసావా. ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది. మా బుడ్డిస్ అయితే ఇంకా కావాలి ఇంకా కావాలని ఏడ్చేస్తున్నారు. ఏం కావాలి? రొయ్య కావాలా? రొయ్య మందు కాదమ్మా, వద్దమ్మా, రొయ్య మందు కాదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.